వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారి దర్శనార్థం నలుమూలల నుండి వచ్చే భక్తులకు టీటీడీ చేస్తున్న సేవలు అభినందనీయం. టీటీడీ హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ స్పష్టం. వార్తల్లోని వివరాలు. శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ దర్శనం, అన్నప్రసాదాలు, గదులు తదితర సౌకర్యాలను చక్కగా కల్పిస్తోందని బ్రిజ్లాల్ అధ్యక్షతన గల భారత హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభినందించింది. కమిటీ సభ్యులు మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి టీటీడీ ఆవిర్భావం నుండి చేపడుతున్న వివిధ సామాజిక, ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలను 40 నిమిషాల ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కమిటీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు. శ్రీవారి దర్శనం కోసం వస్తున్న యాత్రికులను తిరుమల పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ చేపడుతున్న చర్యలు బాగున్నాయని చెప్పారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల నిర్వహణ ప్రణాళికలను ప్రశంసించారు. కమిటీ సభ్యులు బిప్లవ్ కుమార్ దేవ్, నీరజ్ శేఖర్, దిలీప్ ఘోష్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, శ్రీమతి మల్లికా గార్గ్, టీటీడీ జిల్లా పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. It is very clean, very beautiful, and myself and my committee is impressed with the excellent administration of TTD. Since this is a parliament committee, we can't divulge anything which we have discussed in our meeting. That can only be divulged after we present our report to the House, Rajya Sabha and Lok Sabha. तो मुझे ये कह सकता हूँ, बहुत पवित्र जगह है, बहुत अच्छी जगह है. हम जितने टेम्पल देखे, सिक्योरिटी बहुत अच्छी है. और सबसे बड़ी चीज़ है कि हमें बताया गया कि यहाँ आज तक कोई स्टैम्पीड नहीं हुआ. हमने एक चीज़ पूछा, स्नेक बाइट तो नहीं होता? बोले सब लॉर्ड वेंकटेश्वरा के क्रिएशन है, यहाँ कोई स्नेक बाइट नहीं होता. तो बहुत अच्छा अरेंजमेंट है. और हम लोगों ने देखा, मिस्टर रेड्डी ने हम लोगों का भी चीज़ें बताया, तो हम यहाँ से बहुत इम्प्रेस हैं. और दर्शन करके हम भाव विभोर हैं प्रभु लॉर्ड वेंकटेश्वर. थैंक यू सर. एनी सजेशंस टू टीटीडी सर? ऐसा है, दैट विल बी रिफ्लेक्टेड इन आवर रिपोर्ट, दैट वी कांट डाइवर्ज. थैंक यू. Any specific reason you are visiting? Huh? Your visit? That is our study tour. Yeah. Study tour we visit. We are going to Pondicherry and Chennai. Huh? That is our, we used to visit all the places and prepare. The committee goes for study tour and we study and submit our report to Parliament. Sir, your committee is appreciated the TTD administration and maintenance. Yes, it is. Maintenance. So the same thing you are going to give advice to the अयोध्या. हाँ, डेफिनेटली अयोध्या, वहाँ जो फुटफॉल्स होने जा रहा है बहुत ज़्यादा मच मोर. और यहाँ हमने जो देखा है उससे भी एक लेसन लेंगे, यहाँ के एक्सपर्टाइज का हम इस्तेमाल करेंगे और मैं समझता हूँ बहुत अच्छा. As a chairman, after your visit, kindly any specific 1 or 2 points after your visit? Any specific It points? is the only visit. I already told you, we can't tell anything unless we present our report. Thank you. Thank you. Thank you. ये मोबाइल ले लें. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో టీడీపీ ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి, హోమ్ అఫైర్స్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్, త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేవ్,
నటి సుహాసిని, కమెడియన్ రఘు, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సినీ నటి ప్రియాంక వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇంకా దర్శనం చేసుకునే సుపారి టెంపుల్ సేవ రోజంతా అదే పెడతావేంటి? సార్ ఒక్కసారి టెంపుల్ ఫోటో తీసుకో. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు సుఖనోభవంతు అందరినీ చల్లగా చూడాలి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలి. రాష్ట్రం ఇప్పటికే అన్ని రంగాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలతో సుభిక్షంగా ఉన్నారు. ఇంకా మంచి జరగాలి, బిడ్డలకు మంచి జరగాలి, నాడు నేడు స్కూల్స్ ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, కావాలి, ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ఏమీ కూడా ప్రజలకు అందలేదు. ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.